హాయ్ అండి, వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను మీ హిమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు జనరల్ రీడింగ్ చేయబోతున్నానండి. ఇట్స్ ఏ టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు చూస్తే అప్పటి నుంచే ఇది కౌంట్ అవుతుంది. నేను ఈరోజు మీ ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ రీడింగ్స్ చూస్తాను. అలాగే మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్, తర్వాత మీ ఫ్యూచర్లో రీకన్సిలేషన్ ఉందా లేదా చూస్తాను. సో ఇట్స్ లైక్ యూ వర్సెస్ దెమ్. సో ఫస్ట్ మీ పాస్ట్లో ఏం జరిగింది అనేది ఆ రీడింగ్ చూద్దాం. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పాస్ట్ సిచ్యుయేషన్ ఏంటి? మా వ్యూవర్స్ లైఫ్లో పాస్ట్లో ఏం జరిగింది చెప్పండి. మా వ్యూవర్స్ పాస్ట్ రిలేషన్షిప్ ఏంటి? వాళ్ళ పాస్ట్లో ఏం జరిగింది చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పాస్ట్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పాస్ట్ సిచ్యుయేషన్షిప్ అండ్ రిలేషన్ ఏంటి చెప్పండి. మా వ్యూవర్స్ పాస్ట్లో ఏం జరిగింది? వాట్ హ్యాపెన్ టు మై వ్యూవర్స్ పాస్ట్? ఓకే, ది హెర్మిట్, ది హై ప్రీస్టెస్, ది ఎంప్రెస్, king of swords, end of the deck, king of swords. ఓకే, మీ పాస్ట్లో మీరు మీ లైఫ్లో ఒక స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉందండి. సో సో దానివల్ల మీరు చాలా ఆ స్ట్రాంగ్ పార్టీ వల్ల మీరు చాలా లైఫ్లో అలోన్గా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత మిమ్మల్ని మీరు ఓల్డ్ సోల్ లాగా ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని చాలా బాధపడ్డారు. అండ్ ద కింగ్ ఆఫ్ స్వార్డ్స్, మీరు బయటికి చెప్పుకోలేకుండా సంథింగ్, ఇది ఎలా ఉంది అంటే మీరు మాట్లాడలేని పరిస్థితి అన్నమాట. మీరు చాలా హార్డ్గా ఉన్నారు, లేకపోతే మీ పార్ట్నర్ మీతో సరిగ్గా బిహేవ్ చేయలేదు, చాలా కోల్డ్ బిహేవియర్ చేశారు. సో మీ పార్ట్నర్ చాలా కోల్డ్ బిహేవియర్ చేసేసరికి మీకు ఏం చేయాలో తెలియట్లేదు. సో మీరు ఇంకా సైలెంట్ అయిపోయి మీ పార్ట్నర్కి ఏదో స్ట్రాంగ్ ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు అని మీరు చాలా అలోన్గా ఫీల్ అయ్యి ఇంకా ఎవరిని పట్టించుకోలేదన్నమాట. సో చాలా సింగిల్గా అయిపోయారు. అదే మీకు మీ రీసెంట్ పాస్ట్లో జరిగింది. అది మీ రీసెంట్ పాస్ట్లో అస్సలు మీకు కమ్యూనికేషన్సే లేవండి. దెర్ ఇస్ నో కాంటాక్ట్. సో ఇది అండి మీ పాస్ట్. సో మీ ప్రెజెంట్ ఏం జరుగుతుందో చూద్దాం. సో మీ పాస్ట్ అది, మీ ప్రెజెంట్, మీ ఫీలింగ్స్ చూద్దాం ఫస్ట్. అలాగే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దాం. ప్రెజెంట్ మీ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క ప్రెజెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా ప్రెజెంట్ ఫీలింగ్స్, అలాగే మా వ్యూవర్స్ యొక్క ప్రెజెంట్ సిచ్యుయేషన్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క ప్రెజెంట్ ఫీలింగ్స్ అండ్ ప్రెజెంట్ సిచ్యుయేషన్. ఫీలింగ్స్ 3 కార్డ్స్ ఇవ్వండి, సిచ్యుయేషన్కి 3 కార్డ్స్ ఇవ్వండి. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క ప్రెజెంట్ ఫీలింగ్స్ అండ్ ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఏం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ప్రస్తుతానికి. ఓకే, 3 కార్డ్స్, దీస్ ఆర్ ప్రెజెంట్ ఫీలింగ్స్, ప్రెజెంట్ ఫీలింగ్స్, ప్రెజెంట్ ఫీలింగ్స్. నేమ్ ఆఫ్ ఒక కార్డ్ చాలు. ప్రెజెంట్ ఫీలింగ్స్, ప్రెజెంట్ ఫీలింగ్స్. ఓకే, ప్రెజెంట్ సిచ్యుయేషన్ కూడా అడుగుదాం. అలాగే ప్రెజెంట్ సిచ్యుయేషన్,
present situation. Okay, the end of the deck, the judgment. సో మీకు ది జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. మీ మీ ప్రజెంట్ ఫీలింగ్స్ వచ్చి మీరు మ్యారేజ్ చేసుకోవాలి మీ పర్సన్ని, బట్ మీరు స్టక్ అయిపోయారు ఎలాగా. సో మీరు మ్యారేజ్ చేసుకోవాలని చాలా అనుకుంటున్నారు అండ్ స్టక్ అయిపోయారు. అండ్ మీ పార్ట్నర్కి మీరు ఆఫర్ చేయాలి, మీ పార్ట్నర్కి మీరు కలిసి ఉందాము అని అతనితో కమిట్మెంట్ ఇవ్వాలి, ఆఫర్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ మీ సిచ్యుయేషన్ వచ్చి గాడెడ్ అయిపోయింది. అంటే బట్ ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మీకు అర్థం కావట్లేదు. అండ్ మీకు ఒక హ్యాపీ ఫ్యామిలీ కావాలి. బట్ అందుకని మీరు ఏం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అండ్ అలాగే లవర్స్ కార్డ్. సో మీరు మీ పార్ట్నర్ని చాలా మీ డివైన్ గిఫ్ట్గా అనుకుంటున్నారు. అండ్ అలాగే మీ పార్ట్నర్కి ఒక జడ్జి చేయాలి, ఎందుకు ఇదంతా జరిగింది, తనకి న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. సో మీ ప్రజెంట్ ఫీలింగ్స్ సిచ్యుయేషన్ ఇదండి. మీ ఫీలింగ్స్ సిచ్యుయేషన్ ఇది. సో అలాగే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా చూద్దాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, తన లైఫ్ ఎలా ఉంది, తన సిచ్యుయేషన్ ఎలా ఉంది. సో చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్. ఒక 2 కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఫీలింగ్స్ చెప్పండి. ఓకే, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ కరెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉంది. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క సిచ్యుయేషన్ ఎలా ఉంది. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క సిచ్యుయేషన్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క సిచ్యుయేషన్. ఇంకా 2 కార్డ్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క సిచ్యుయేషన్. ఇంకా 2 కార్డ్స్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క సిచ్యుయేషన్. మా వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క సిచ్యుయేషన్. ఓకే, ఎండ్ ఆఫ్ ది డెక్, 7 ఆఫ్ పెంటకల్స్. మీ పార్ట్నర్ తనని తను డిఫెండ్ చేసుకుంటున్నారండి. తన మనసులో అయితే తను డిఫెండ్ చేసుకుంటున్నారు. సో మిమ్మల్ని ఇంత హర్ట్ చేసినందుకు యాక్చువల్గా మీది చాలా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనుకుంటా. సో మిమ్మల్ని చాలా హర్ట్ చేసినందుకు తను చాలా ఈగోయిస్ట్ పర్సన్ కూడా అనుకుంటున్నాను. సో మీకు ఆఫర్ ఇవ్వాలి, తన ప్రజెంట్ సిచ్యుయేషన్ వచ్చి మీ దగ్గరకు వచ్చి కలిసిపోవాలి. ఎందుకంటే తన సిచ్యుయేషన్ ఇప్పుడు ఎలా ఉంది అంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడాలి, మీకు ఆఫర్ చేయాలి. ఏమంటే చాలా స్లో మూవింగ్ అనమాట. అండ్ సో బట్ కాలానికి వదిలేశారు. ఎందుకంటే మిమ్మల్ని ఇంత హర్ట్ చేసినందుకు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని తను భయం అవుతుంది. ఎందుకంటే మీరు చాలా క్వశ్చన్స్ అడుగుతారు అతన్ని. ఇంతకు ముందులాగా మీరు ఉండకపోవచ్చు, ఇంతకు ముందులాగా లవబుల్గా ఉండకపోవచ్చు. సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్ అని నన్ను అడిగితే నేను ఏం చెప్పాలి. సో అందుకని
తనని తను డిఫెండ్ చేసుకుంటున్నారు. నన్ను నేను కాపాడుకోవాలి, దానికోసం ఏం చేయాలని చాలా థింక్ చేస్తున్నారు. సో చాలా టైం అయిపోయింది. మీది మీ మీ మీరు మోర్ దాన్ 1 ఇయర్ లేకుంటే 7 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా అయ్యుండొచ్చు. మీకు మీరు సపరేట్ అయ్యి. ఎందుకంటే ది 7 ఆఫ్ పెంటకల్స్. సో మీరు అతనికి చాలా గుర్తొస్తున్నారండి. మీరు అతనికి చాలా గుర్తొస్తున్నారు. అండ్ ఆల్సో మీ మధ్య చాలా గొడవలు జరిగాయి. తను చాలా అంటే చాలా ఎగోయిస్ట్గా బిహేవ్ చేశారు. తను స్టెబుల్గా లేడండి. మీతో మాట్లాడతారు, వెళ్ళిపోతారు. సి కొన్ని రోజులు బాగుంటారు, కొన్ని రోజులు బాగుంటారు. మీది చాలా చాలా ఎక్కువ సపరేషన్ కాలం అయింది అన్నాను కదా. మధ్యలో మాట్లాడినా కూడా మీది స్టెబుల్ రిలేషన్షిప్ కాదు. సో అది జరిగిందండి మీ లైఫ్లో. సో ఇది మీ పార్ట్నర్ ఫీలింగ్స్, మీ పార్ట్నర్ సిచ్యుయేషన్ అయితే ఇలా ఉంది. ఇలా 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 చేయాలి, మీ దగ్గరికి వచ్చేసేయాలి అని పక్కా తను డిసైడ్ అయిపోయాడు రావాలి అని. బట్ మీరు ఇట్లా క్వశ్చన్ అడుగుతారు అని వెయిట్ చేస్తున్నారు. అంతా కాలానికే అప్పగించేశారు. ఇదండి. ఇది ఇంకొక ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇంకో విధంగా కూడా చెప్తుంది. ఏం చెప్తుంది అంటే తను మిమ్మల్ని ఎలా హర్ట్ చేశారు, అక్కడ టైం కూడా వాళ్ళకి అలాగే బాధ పెట్టింది అని కూడా వస్తుంది ఈ ఈ కార్డ్ మీనింగ్. సో ఓకే అండి, అయితే మనం ఫ్యూచర్లో ఏం జరగబోతోంది, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో చూద్దాం. చెప్పండి యూనివర్స్, ఫ్యూచర్లో వీళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? తన పార్ట్నర్ ఒక స్టెప్ తీసుకుంటారా? వాళ్ళు అప్రోచ్ అవుతారా? మా వ్యూవర్స్ని అప్రోచ్ అవుతారా తన పార్ట్నర్? చెప్పండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ అప్రోచ్ అవుతాడో, ఆల్రెడీ అప్రోచ్ అవ్వాలని ఉంది అని చూపించాడు. బట్ కన్ఫర్మ్గా ఫాస్ట్గా అప్రోచ్ అవుతాడా? వితిన్ 1 వీక్ to 10 days అప్రోచ్ అవుతాడా మా వ్యూవర్స్ని? చెప్పండి. ఓకే, 3 కార్డ్స్ ఇచ్చేసింది. మీ మీద చాలా ప్రేమ ఉందండి మీ పార్ట్నర్కి. బట్ తను ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు. ఎందుకంటే మీ దగ్గరికి రావాలి అంటే సంథింగ్ వాళ్ళు దేన్నో సంథింగ్. నా ఫీలింగ్ ఏంటి అంటే మీ దగ్గరికి వస్తే మీరు మిమ్మల్ని కోల్పోవాలి, లేకపోతే వాళ్ళు ఇష్టపడుతున్న దేన్నో ఇంకోటి కోల్పోవాలి. అంటే వాళ్ళు మిమ్మల్ని ఫాస్ట్గా అప్రోచ్ అయినా కూడా ఏదో వాళ్ళలో వాళ్ళు చెప్పలేనిదంటూ ఏదో ఉంది. అంటే వాళ్ళ దగ్గర ఏదో ఒక సీక్రెట్ ఉంది, అది మీకు చెప్పలేకపోతున్నారు. సో దానివల్ల మిమ్మల్ని వాళ్ళు లాస్ అవుతారేమో అని చాలా భయపడుతున్నారు. సో మిమ్మల్ని వారు ఏమన్నా రిజెక్ట్ చేస్తారేమో అని కూడా భయపడుతున్నారు. తనలో ఏదో ఒక తెలియని ఫీలింగ్స్, అందుకని స్టక్ అయిపోయారు. సో ఇంకొకసారి అడుగుదాం యూనివర్స్ని, ఎందుకు ది హై ప్రీస్టెస్ ఏంటి ఇక్కడ? వై ది హై ప్రీస్టెస్ క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వై దేర్ ఇస్ హై ప్రీస్టెస్ హియర్? ఓకే, హై ప్రీస్టెస్ ఎందుకు అంటే వాళ్ళు జగ్గులు అవుతున్నారు. మీరా లేకపోతే ఇంకొక పర్సనా అని. ది వరల్డ్ మిమ్మల్ని అప్రోచ్ అయితే ఖచ్చితంగా ఒక ఫేస్ అంటే ఏదో ఒకటి వదులుకోవాలి. అదే అండి, మీకు తెలియని రహస్యం ఏదో మీ పర్సన్కి ఉంది. సో దానివలన తను చాలా థింక్ చేస్తున్నారు. సో వెరీ సూన్ దే విల్ అప్రోచ్ యూ అండి. వెరీ సూన్ దే విల్ అప్రోచ్ యూ. ఎందుకంటే 6 of Wands ఉంది కాబట్టి వెరీ సూన్ దే విల్ అప్రోచ్ యూ. బట్ నాట్ వితిన్ 1 week. ఒక 1 weekలో అయితే జరగదు. ఓకే, అయితే ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దామండి. రీసెంట్ ఫ్యూచర్ అయితే
ఇది అయ్యేలాగా లేదు. ఫ్యూచర్లో మా వ్యూవర్స్ యొక్క రిలేషన్షిప్, మన పార్ట్నర్తో మా వ్యూవర్స్ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంటుంది చెప్పండి యూనివర్స్. ఓకే, యా, ఫ్యూచర్లో ఈ 1 వీక్ టు 10 డేస్లో కాకుండా ఇంకొక కార్డ్ ఇవ్వండి. 1 వీక్ టు 10 డేస్లో కాకుండా మోర్ దాన్, యా, కాలమే మిమ్మల్ని కలుపుతుంది అండి. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో నైట్ ఆఫ్ వ్యాన్స్ అంటే ఆఫ్టర్ 10 డేస్ తర్వాత దే విల్ సూన్ అప్రోచ్ యూ. వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా వేగంగా అప్రోచ్ అవుతారు, చాలా ఫాస్ట్గా అప్రోచ్ అవుతారు. ది స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది, ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. సో మీరు వెరీ సూన్ మీ పార్ట్నర్ అయితే కలుసుకుంటారు. ఏమంటే ఇది ఖచ్చితంగా 10 డేస్ అవుతుంది అండి. 10 డేస్, 8 డేస్ ఆర్ 10 డేస్, ఖచ్చితంగా 10 డేస్ అవుతుంది. సో ఇదంటే ఈరోజు రీడింగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. Subscribe.